నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఐటెమ్‌గా మారిపోయారు. ఒకవైపేమో ఆయన సినిమా రిలీజ్ అయ్యి అందరూ ఆ సినిమా వెంట పోతా ఉంటే అభిమానులు, ఆయన మాత్రం ఇంకో కొత్త సినిమా క్రియేట్ చేస్తా ఉన్నాడు లాంగ్వేజ్ విషయంలో. రీసెంట్‌గా ఆయన ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు. అది కూడా తెలంగాణ మీద చేసిర్రు. ఉర్దూ మిక్స్ ఉన్నటువంటి తెలుగు మాట్లాడే తెలంగాణ వాళ్ళు కూడా హిందీని ఎట్లా వ్యతిరేకిస్తారని చెప్పి ఆయన మాట్లాడుకోవచ్చు. సరే, కాసేపు నిజమే అనుకుందాం, హిందీని అందరూ స్వాగతిద్దాం, అందరం యాక్సెప్ట్ చేద్దాం. నిజంగానే ఇప్పుడు ఏదైతే కేంద్రం బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తుందో అందరం రుద్దుకుందాం. ఇదే హిందీ భాష మీద మరి ఇదే పెద్ద మనిషి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి పెద్ద మనిషి అందాం. ఈ పెద్ద మనిషి గతంలో గుండెలు బాదుకుంటూ బట్టలు చింపుకుంటూ ఎట్లా మాట్లాడిండు, మొత్తం ఒక ఊగిపోతూ ఆవేశంతో ఎట్లా మాట్లాడిండో మీరే చూడండి. దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు? అప్పుడు ఇట్లా మాట్లాడిన వ్యక్తి దేశం మీద హిందీని రుద్దాలని చూస్తూ ఉన్నారు. ఆ రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాము, రుద్దడాన్ని ఒప్పుకోము. ఎవరు మా మీద హిందీని రుద్దుతారు, ఎట్లా రుద్దుతారు, మోడీ జాగిరా అని చెప్పి ఎట్లా మాట్లాడినో మనం చూసినాం. మరి ఇప్పుడేమైంది? ఎందుకు సడన్గా ప్లేట్ ఫిరాయించిండు పవన్ కళ్యాణ్? అంటే అప్పుడు అంత బాధ అనిపించింది హిందీ మీద, మరి ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ పోల్కపోస్తా ఉన్నాడు హిందీ మీద? మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. తన మాట మీద తానే నిలబడే పరిస్థితి లేదా? తను ఏం మాట్లాడుతున్నాడో, ఏ క్షణంలో ఏం మాట్లాడుతున్నాడో, ఏ క్షణంలో ఏం చెప్తా ఉన్నాడో ఆయనకే క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకరోజు హిందీ వద్దే వద్దు, మోడీ జులుమైంది అంటాడు, ఇంకొక రోజేమో హిందీ మాట్లాడితే తప్పేంది అని తెలంగాణ మీద కూడా విషం చిమ్ముతాడు. హిందీ జాతీయ భాష అని చెప్పి అటు వాళ్ళ మంత్రి నారా లోకేష్ అంటాడు. మరి అసలు ఒక స్టాండ్ ఉందా మీకు? ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు తెలుగు భాష, హిందీ భాష, దేశం భారతదేశం అనేది చాలా భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో నిలయమై ఉంటుంది. ఇక్కడ ఒక హిందీ భాషను సపరేట్గా తీసుకొచ్చి రుద్దడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత సడన్గా మారిపోయింది? మరి అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నాడు, మోడీకి చాలా దగ్గరయ్యాడు. మోడీ పొద్దున లేస్తే మోడీ అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, దగ్గర కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనికోసం, అంటే ఆయన పదవి కోసం, పవన్ కళ్యాణ్కు పదవి ఇస్తే ఏ పనైనా చేస్తాడా? గతంలో చెగువేరా అన్నాడు, ఎర్ర జెండా పట్టుకొని తిరిగిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయిపోయి ఆ ఎర్ర జెండాకు వ్యతిరేకమైనటువంటి భావజాలం మొత్తం హిందుత్వ భావజాలంలోకి వచ్చేసి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, తిరుమల లడ్డు విషయంలో ఆయన చేసినటువంటి హంగామా, ఆ తర్వాత తేలినటువంటి విషయాలు, ఇవన్నీ మనం చూసినాం. సో అంటే ఆయన కేవలం తన స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం, తన పదవుల కోసం అంశాలను పక్కన పెట్టేసి తన రాజకీయాన్ని, తన అభిప్రాయాన్ని ఎట్లా రుద్దుతున్నాడు ప్రజల మీద అనేది దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. గతంలో హిందీ వద్దు, మోడీ జులుమైందని గుండెలు బాదుకుని, ఇప్పుడు అయితే తప్పేంది, హిందీని అందరూ మాట్లాడితే తప్పేంది, అందరు నేర్చుకుంటే తప్పేంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ నాయకుడు అన్నప్పుడు కొంచెం స్థిరత్వం ఉండాలి, స్థిమితం ఉండాలి, మతి స్థిమితం ఉండి మాట్లాడాలి. ఇట్లా మతి స్థిమితం కోల్పోయి స్థిమితం లేని మాటలు మాట్లాడితే వాడిని రాజకీయ నాయకుడు అన్నాడు, కనీసం మనిషి కూడా అన్నాడు, పిచ్చోడు అంటారు. సో పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితి తెచ్చుకోకుండా కొంచెం గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, తను గతంలో చేసిన స్టేట్మెంట్ ఏంటి, ఇప్పుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి, కంప్లీట్గా రివర్స్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఒక సబ్జెక్టు మీద కొంచెం అవగాహన పెంచుకొని మాట్లాడితే ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ హీరో, కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకునే ఆ పేరుకు కొంచెం సార్థకత వస్తుంది తప్పితే ఇట్లాంటి చిల్లర పనులు చేసుకుంటూ పోతే అది నానాటికి కంప్లీట్ దిగజారిపోయి ఒక జోకర్ లాగా నిలబడే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ.